కాలేజ్ ఫీకి గానీ, హాస్టల్ ఫీకి గానీ, బస్ ఫీజుకి కానీ, ఇది ఏమి లేట్ అయినా సెమ్ టైమ్ వరకి డైలీ 100, 100 ఫైన్ అట. అది ఎన్ని రోజులైతే అన్ని హండ్రెడ్స్ ఫైన్ అట. అట్లా కట్టినోళ్ళైతే చాలా మంది ఉన్నారట. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ కాలేజ్లో ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడతా. ఎందుకంటే నాకు తెలిసిన ఒక వన్ ఆఫ్ మై బ్రదర్ ఆడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి అయితే నాకు చెప్పిండు దాని మీద రియాక్ట్ అవ్వమని. అందుకే నేనైతే ఆ ప్రాబ్లమ్స్ మీద అయితే నేను రియాక్ట్ అవ్వబోతున్నా. దాంట్లో మొదటి ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ రెన్యువల్. స్కాలర్షిప్ రెన్యువల్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే September 30 అండ్ సబ్మిషన్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 31 వరకు ఉంది. స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి అయితే మనకు కొన్ని సర్టిఫికేట్స్ లాంటివి ఉండాలి. అదే బోనఫైడ్ కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ ఎక్సెట్రా ఇంకా కావాలి. బోనఫైడ్ కావాలంటే మనమైతే కాలేజ్కి వెళ్తే సార్ హెచ్ఓడి వాళ్ళు కానీ, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఇస్తారు. కానీ ఇప్పుడు వెళ్తే అడుగుతేమో అట్లా కాదు, మీరు కాలేజ్ సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో తీసుకోండి అని అన్నారు. అయితే వాడు ఏం చేసిండంటే యాప్ ఓపెన్ చేసిండట. యాప్ ఓపెన్ చేసి చూస్తేనేమో అందులో ఫీజు కట్టమని చూపిస్తుందంట. ఎంత? 2000. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ సీట్. కాలేజ్ ఇయర్ ఫీ వచ్చేసి 4500. వాళ్ళైతే థర్డ్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ సెమ్ అయితే నడుస్తుంది, వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నడుస్తుంది. అయితే వాళ్ళు ఈ ట్రైనింగ్ టైంలోనే వాళ్ళు కాలేజీకి సంబంధించిన సగం ఫీజు కట్టేసారట. ఇంకేంటంటే జస్ట్ సిఆర్టీ ఫీజు ఉందట. ఆ సిఆర్టీ ఫీజు కూడా ఎంత? 2000 రూపీస్ అట. ఆ 2000 రూపీస్ కడితేనే యాప్లో ఆ బోనఫైడ్ అనేది వస్తుందట. మళ్ళీ బోనఫైడ్ ఓపెన్ చేయడానికి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తుంది యాప్లో. ఎంత ఉంది అన్ని చూసుకోవచ్చు అట యాప్లో. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ జరిగేది ఎక్కడైనా మన సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీకి అయితే లేట్ అయితే ఫైన్ ఉంటుంది పక్క. అది ఏ కాలేజ్లో అయినా ఎక్కడైనా 1 వీక్ లేట్ అయితే ఇట్లా 100 ఫైన్, 500 ఫైన్, 1000 ఫైన్ అయితే ఉంటుంది. కానీ ఆ కాలేజ్లో అయితే కాలేజ్ ఫీకి కానీ, హాస్టల్ ఫీకి కానీ, బస్ ఫీజుకి కానీ, ఇది ఏమి లేట్ అయినా సెమ్ టైం వరకు డైలీ 100, 100 ఫైన్ అట. అది ఎన్ని రోజులైతే అన్ని హండ్రెడ్స్ ఫైన్ అట. అట్లా కట్టిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారట. అసలు అంతగానో ఫైన్లు ఎందుకు కట్టించుకుంటారు? కాలేజీలు మరి ఇంత ఘోరంగా ఎందుకు చేస్తారు? అసలు కాలేజ్ నడుపుతుర్రా లేకుంటే బిజినెస్ చేస్తుర్రా? పేరెంట్స్ ఎందుకు దీని మీద రియాక్ట్ అవుతలేరు ఏమో. కాలేజ్ అసలు అదొక కాలేజే కాదు సక్క చెప్పాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్కాలర్షిప్ పడకున్నందుకు మనిషికి 50,000, 60,000 ఫీజు కట్టించుకొనే సర్టిఫికేట్స్ చేతులకు ఇచ్చిరట. అప్పటి వరకు ఒక్కళ్ళు కూడా సర్టిఫికేట్ లేదట. మీ కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను పక్కా ఆ ప్రాబ్లం మీద అయితే పక్కా రియాక్ట్ అయ్యి వీడియో తీసి పక్కా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, ఇంకెవరైనా స్టూడెంట్స్ కానీ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో పక్కా షేర్ చేయండి. కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటిల్ దెన్, బాయ్.